పరిశుద్ధ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయం 23వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ జడ్జెస్ చాప్టర్ 7 and verse 23. నఫ్తాలి గోత్రంలో నుండి నఫ్తాలి గోత్రము నుండి ఆషేరు గోత్రంలో నుండి ఆషేరు గోత్రము నుండి మనష్షే గోత్రం అంతటిలో నుండి మనష్షే గోత్రము అంతటి నుండి పిలిపింపబడిన ఇశ్రాయేలీలు కూడుకొని మిద్యానీయులను తరిమిరి. అందరూ మీ ప్రక్క వరకు తిరిగి మాట చెప్పండి ఒకసారి. మిద్యానీయులను తరుముదామా అని అడగండి ఒకసారి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? మిద్యానీయులు ఎక్కడ పట్టుకోవాలి ఇప్పుడు వాళ్ళని? ఏ దేశంలో ఉన్నారు వాళ్ళు? గమనించండి ప్రియులారా, బైబిల్లో చాలా అద్భుతమైన విషయాలు పాత నిబంధనలో రాయబడ్డాయి. నాకు పాత నిబంధన గ్రంథం మీద చాలా ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అక్కడ రాయబడిన చాలా విషయాలు మన స్పిరిచువల్ లైఫ్కి నూతన నిబంధన బోధను అనుసరించి ఏ విధంగా కనెక్ట్ చేసుకోగలమో చాలా ధ్యానం చేస్తుంటాను. పాత నిబంధన న్యాయాధిపతుల గ్రంథం చదువుతున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఇంత ఈజీగా అర్థం కాకపోవచ్చు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని మనం కోరుకుంటే, ప్రభువా ఈ వచనం నువ్వు రాయించడంలో నీ ఉద్దేశం ఏంటి, బైబిల్లో ఈ విషయాన్ని నువ్వు తెలియచేయడంలో మేమేం నేర్చుకోవాలి అని కనుక దేవుని అడిగితే దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడతాడు. నేను ఎప్పుడు చెబుతుంటాను, బైబిల్ ఎప్పుడు కూడా 2 రకాలుగా రాయబడిందని. 2 రకాల ప్యాసేజీలు బైబిల్లో మనకు కనబడతాయి. అందులో ఒకటి డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటారు. డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటే అక్కడ జరిగిన సంఘటన యథావిధిగా రాయబడ్డాం. పూర్వదినాల్లో దేవుని అనుసరించిన బిడ్డలు దేవుని మీద ఆధారపడినప్పుడు జరిగిన అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకారాలు కావచ్చు, వీరోచితమైన సంఘటనలు కావచ్చు, ఒళ్ళు గొగురుపాటుగా నడిపించే గొప్ప గొప్ప విషయాలు కావచ్చు, బైబిల్లో రాయబడ్డాయి. వాటిని డిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటారు. ఆ తర్వాత కొన్ని ప్యాసేజెస్ని ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటారు. ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ అంటే అర్థం ఏంటంటే వాటి నుండి మనం ఏమి అనుసరించాలి, ఏం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు గొల్యాతును ఒడిసెల రాయితో కొట్టి చంపెను అని ఉందంటే, మనం కూడా ఇప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఒడిసెలు కొనుక్కొని 5 రాళ్ళు దగ్గర పెట్టుకొని కనబడులందరూ నొసటి మీద రాళ్ళతో కొట్టమని ఉద్దేశం కా. అది డిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అంటే అర్థం ఏంటంటే ఆ టైంలో జరిగిన సంఘటన. దాని స్పిరిచువల్ మీనింగ్ మనం ఏం తీసుకోవాలంటే, గొల్యాతు మన జీవితంలో చాలాసార్లు నిలబడుతూ ఉంటాడు సమస్యల రూపంలో, శోధనల రూపంలో. దేవుని వాక్యం అనే రాయితో అపవాదిని మనం ఏం చేయాలా? జయించాలి. అది ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజ్ అన్నమాట. కోపము మానుము అంటే ఇది కొరింథీయులకే రాశారు కానీ మాకు రాయలేదు కదండి, లేదా గలతీయులకే రాశారండి, ఎఫెసీలకే రాశారు కానీ మాకు కాదు కదండి అనడానికి లేదు. అప్పుడైనా ఇప్పుడైనా కోపాన్ని మానడం అందరికీ ప్రయోజనకరమే. ప్రశాంతంగా ఉండడం, దేవుని కొరకు జీవించడం. సో బైబిల్ గ్రంథంలో రాయబడిన డిస్క్రిప్టివ్ అండ్ ప్రిస్క్రిప్టివ్ ప్యాసేజెస్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నప్పుడు మన జీవితానికి కావలసిన బాటలు మనం వేసుకుంటాం. బైబిల్ చదివే విధానం ఇది గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే న్యాయాధిపతుల గ్రంథంలో చాలా చారిత్రక సంభవాలు రాయబడ్డాయి. మిద్యానీయులు అనబడే శత్రువులు ఇశ్రాయేలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్న కాలంలో గిద్యోను అనే దైవజనుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గిద్యోను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడే మిద్యానీయుల మీద విజయాన్ని సాధించడానికి తను తాను సిద్ధపరుచుకున్నాడు. దేవుని దూత గిద్యోను దగ్గరికి వచ్చి ఇలా అంటున్నప్పుడు గిద్యోను అడిగాడు, పరాక్రమము గల బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు అనే మాట చెప్పగానే, నేనా పరాక్రమవంతున్నా, శత్రువులకు భయపడి ఒక గానుగు చాటున గోధుమలను నేను దుళ్ళగొట్టుకుంటూ ఉన్నాను. ఐఎమ్ జస్ట్ థ్రెషింగ్ ద వీట్ అట్ ఏ వైన్ ప్రెస్. ఒక ద్రాక్ష పళ్ళు నలగగొట్టి ద్రాక్షారసాన్ని తీసే ఆ గానుగు దగ్గరుండి గోధుమలను నేను ఆ రోజు భోజనం కోసం సిద్ధపరుచుకుంటా ఉంటే నా దగ్గరికి వచ్చి పరాక్రమం బలాఢ్యుడా అంటావా? నిజంగా దేవుడు మాకు తోడై ఉంటే మా పితరులు మాకు చాలా విషయాలు చెప్పారు. దేవుడు ఐగుప్తు నుండి తన ప్రజలను విడిపించారు, కనాను దేశంలోనికి నడిపించారు. ఆ మార్గ మధ్యంలో దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించారు. ఏమైపోయినాయి అద్భుతాలన్నీ, ఆశ్చర్యకారాలన్నీ ఏమైపోయినాయి? ఎందుకు మా జీవితంలో అద్భుతాలు జరగట్లేదనే ప్రశ్న గిద్యోను అడిగాడు. డెఫినెట్లీ హీ వాజ్ ఇన్ ఎ సిచ్యువేషన్ ఆఫ్ డెస్పరేట్ సిచ్యువేషన్. అతనున్న పరిస్థితుల్లో
విచారకరణ పరిస్థితుల్లో ఉన్నాడు, ఎన్నో ప్రశ్నలు అతనిలో ఉన్నాయి, ఎన్నో కన్ఫ్యూజన్స్ అతనిలో ఉన్నాయి. దేవుడు మాకు తోడుంటే మాకు ఎందుకండి ఈ శ్రమలు? ఎప్పుడైనా మీకు అనిపించింది అలా? దేవుడు మాకు తోడుంటే ఎందుకండి మాకు ఈ అవమానాలు? దేవుడు మాకుంటే ఎందుకండి ఈ రోగాలు? దేవుడు మాకు తోడుంటే కొన్నిసార్లు అప్పు బాధలు ఏంటండి? లోకస్తులు చూడండి ఎంత బాగున్నారో, కోట్లు గడిస్తున్నారు, మేమేమో ఆ పూట గడవడానికే కష్టపడుతున్నాం. దేవుడు మాకు తోడుంటే ఏం జరుగుతుందండి అని ప్రశ్నించే వాళ్ళ భవిష్యత్తు చాలామంది ప్రస్తుత ప్రపంచంలో కూడా ఉన్నారు. గిద్యోను అదే అడిగాడు, దేవుడు మాకు తోడుంటే అద్భుతాలు ఏమైపోయినాయి? అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, మీ జీవితంలో అద్భుతాలు జరగబోవడానికి కారణం దేవునిలో పొరపాటు కాదు, నీలో బలము లేనందువలన, నీలో శక్తి లేనందువలన. అందరూ బట్టి గిద్యోను దేవుడు అన్నాడు తెలుసా, నువ్వు బలము తెచ్చుకుని బయలుదేరన్నాడు. బలము తెచ్చుకునిలే, పుట్ ఆన్ గాడ్ స్ట్రెంగ్త్. దేవుని బలాన్ని, దేవుని శక్తిని నువ్వు ఆశ్రయించగలిగితే నిన్ను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేసినప్పుడు గిద్యోను చాలా అద్భుతమైన కార్యాలు జరిగించాడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 7వ అధ్యాయం చదివితే గిద్యోను యొక్క వీరోచితమైన కార్యాలను దానిలో రాయబడ్డాయి. అయితే వెన్ వి కమ్ టు దిస్ వర్డ్స్, ఇప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఆ వచనానికి ఈరోజు నా వాక్య భాగాన్ని గనక నేను రిస్ట్రిక్ట్ చేయగలిగితే, మిద్యానీయులను తరమడానికి ఆ వచనాన్ని ఆధారంగా చేసుకుంటే 3 రకాల గోత్రాల వారు ముందుకు వచ్చారని బైబిల్లో రాయబడింది. ఆ ముగ్గురు కూడుకొని అంటే కలిసి వచ్చి, అక్కడ ఐకమత్యం కనబడుతుంది, యూనిటీ కనబడుతుంది, వారందరిలో కూడా ఒక ఏక మనస్సు కనబడుతుంది. వారందరూ కూడుకుని వచ్చి మిద్యానీయులను ఏం చేశారట? తరిమారు. సంఘముగా మనందరం కూడుకున్న విధానం కూడా అదే. మనందరం మన ఇళ్లలో ప్రార్థన చేసుకోవచ్చు. ఈ సమయం ఇంటి దగ్గర ఉండి నేను మళ్ళీ ఆటో ఎక్కి, బండి ఎక్కి, లేకపోతే బస్సులు ఎక్కి, ట్రైన్లు ఎక్కి అంత దూరం ఎందుకంటే ఆ ప్రార్థన ఇంట్లో చేసుకోలేనా? ఆ ప్రార్థన ఇంట్లో చేసే దేవుడు వెండా? ఎంత కష్టపడి రావాలా ఇక్కడికి? మళ్ళీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేసరికి 4 అయిపోతుంది, 5 అయిపోతుంది, అప్పటిదాకా భోజనం ఉండలేదు. Why should I suffer a lot to come to the church of God, coming together with the fellow believers? ఉన్న విశ్వాసులందరితో కలిసి నేను ఎందుకు ప్రార్థనలో రావాలి? జాగ్రత్త గమనించండి, సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగాయి? అద్భుతాలు జరిగాయి. దేర్ ఈజ్ పవర్ ఇన్ యూనిటీ. ఇంతమంది ప్రజలు ఒక చోట చేరి మన హృదయాలన్నీ దేవుని వైపు కేంద్రీకరించగలిగితే, మన మనసులన్నీ ఆయన వైపు కేంద్రీకరించగలిగితే ఆ ప్రార్థనలో చాలా బలం ఉంది. ప్రైజ్ ద లార్డ్. అనేక రుజువులు బైబిల్లో ఉన్నాయి. సంఘము, ఆయన రక్తం ద్వారా కడగబడిన వారు, ఆ సమూహం అంతా కలిసి ప్రార్థన చేసినప్పుడు జరిగిన అద్భుతాలు ఎన్నో బైబిల్లో లిఖించబడ్డాయి. ఆ మాటను అందుకనే స్పెసిఫిక్గా పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. నఫ్తాలి ఒక డైరెక్షన్లో, లేకపోతే ఆషేరు ఒక డైరెక్షన్లో, మనస్సై ఒక డైరెక్షన్లో వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడుకొని ఐకమత్యంతో ఒకే మనసు, ఒకే తాత్పర్యం, ఒకే భావం, ఒకే గమ్యం, ఒకే దర్శనం, ఒకే గమనం బయలుదేరినప్పుడు మిద్యానీయులను ఏం చేశారంట? వాళ్ళు తరిమేశారట. మిద్యానీయులను వెళ్ళగొట్టగలిగారు. గమనించండి ప్రియులారా, చాలాసార్లు మన జీవితాల్లో కూడా మిద్యానీయులు ప్రవేశిస్తున్నారు. వారికి ఉద్దేశం ఏంటి అంటే, నీకున్న శ్రేష్టమైన వాటిని దొంగిలించడం మిద్యానీయులకి గమ్యం, వారి లక్షణం. One of the attributes of Midianites is to steal something very precious that is inside of you. నీలో నాలో ఉన్న శ్రేష్టమైన వాటిని దొంగిలించాలనే మిద్యానీయుల యొక్క ఆలోచన. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.